టీటీడీ పాలక మండలి జనవరి 31న అత్యవసర సమావేశం కానుంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో రథసప్తమి ఏర్పాట్లపై పాలక మండలి సభ్యులు అధికారులు సమీక్ష నిర్వహించనున్నారు. జనవరి 8న తిరుపతి తోపులాట ఘటనను దృష్టిలో ఉంచుకొని పటిష్టమైన ఏర్పాట్ల దిశగా టీటీడీ పాలక మండలి అధికారిక యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో టీటీడీ సభ్యులు పాలక మండలి అధికారులకు పలు సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. భక్తుల సౌకర్యాలపై అధికారులకు టీటీడీ చైర్మన్ కీలక ఆదేశాలు జారీ చేయనున్నారు. రథసప్తమి రోజున 7 వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు సర్వదర్శనం టోకెన్లను రద్దు చేశారు. ఫిబ్రవరి 4న ఆర్జిత సేవలు సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేశారు. టీటీడీ పాలక మండలి జనవరి 31న అత్యవసర సమావేశం కానుంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో రథసప్తమి ఏర్పాట్లపై పాలక మండలి సభ్యులు అధికారులు సమీక్ష నిర్వహించనున్నారు. జనవరి 8న తిరుపతి తోపులాట ఘటనను దృష్టిలో ఉంచుకొని పటిష్టమైన ఏర్పాట్ల దిశగా టీటీడీ పాలక మండలి అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో టీటీడీ సభ్యులు పాలక మండలి అధికారులకు పలు సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. భక్తుల సౌకర్యాలపై అధికారులకు టీటీడీ చైర్మన్ కీలక ఆదేశాలు జారీ చేయనున్నారు. రథసప్తమి రోజున 7 వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు సర్వదర్శనం టోకెన్లను రద్దు చేశారు. ఫిబ్రవరి 4న ఆర్జిత సేవలు సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఈ నెల 31నైతే టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనున్నట్టుగా తెలిసింది. గతంలో ఏదైతే తిరుపతిలో తొక్కిసలాట జరిగిందో ఆ తొక్కిసలాటను దృష్టిలో ఉంచుకొని ఏదైతే రథసప్తమి ఏర్పాట్లపై కూడా అధికారులతోటి టీటీడీ పాలక మండలి కూడా చర్చించనున్నట్టు తెలిసింది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? సంపత్ గారు నమస్తే అండి, తిరుపతి నుంచి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అయితే వెంకటి, ఏదైతే ఈ నెల 31న టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది, గతంలో జరిగిన పొరపాట్లను మళ్ళీ జరగకుండా దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఏర్పాట్లు చేయాలన్నట్టుగా అధికారులకు ఆదేశాలు ఇవ్వనున్నట్టుగా తెలిసింది. దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? రేపు నెల ఫిబ్రవరి 4వ తారీఖు జరగబోతున్నటువంటి రథసప్తమి కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా ఈవో గారు తెలియజేయడం జరిగింది. అలాగే తిరుచానూరు బ్రహ్మోత్సవాలు జరిగినటువంటి నవంబర్ ఇంట్లో రథసప్తమి కూడా అక్కడ కూడా తిరుచానూరు అమ్మవారి టెంపుల్లో కూడా రథసప్తమి ఏర్పాట్లు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని సందర్భంగా తెలియజేయడం జరిగింది.
అలాగే జనవరి 13వ తేదీ నుండి కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయం హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్ వద్ద ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు తేదీ వరకు కూడా ప్రతిష్టాత్మకంగా కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఉండే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. అలాగే శ్రీవారి నమూనా ఆలయానికి విశేష సంఖ్యలో భక్తులు చేసే స్వామివారిని దర్శించుకుంటున్నారని కూడా తెలియజేస్తారు. ప్రయాగరాజ్ లో జనవరి 18 శ్రీవారి కళ్యాణం నిర్వహించే విధంగా కూడా చేశారని చెప్పిన ఈ సందర్భంగా ఈవో గారు తెలియజేయడం జరిగింది సార్. అయితే ఏదైతే ఈ రథసప్తమి సందర్భంగా ఏదైతే విఐపి ఎంట్రన్స్ సంబంధించి ఆ విఐపి దర్శనాలు కూడా రద్దు చేసినట్టు తెలుస్తుంది. ఈ రథసప్తమి సందర్భంగా ఆ రోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి వరకు కూడా శ్రీవారి వాహన సేవలన్నీ కూడా ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది కాబట్టి శ్రీవారి మాడా వీధిలో ఈ సందర్భంగా విఐపీలకు వచ్చే వాటి ప్రోటోకాల్ పరిధిలో ఉన్న వాళ్ళకి మాత్రమే దర్శనం ఏర్పాటు చేసి మిగిలిన దర్శనాలన్నీ కూడా రద్దు చేసే విధంగా టీటీడీ ఆలోచన చేసింది సార్. అయితే ఇప్పుడు ఏదైతే గతంలో జరిగిన వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన తప్పిదాలను ఆ దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఏమన్నా ఏర్పాట్లు చేసే అవకాశం ఉందా? అలాంటిది ఏమి ఈవో గారు ఏమి చెప్పలేదు. ఓకే థ్యాంక్ యూ వెంకట్. తిరుమల అభివృద్ధికి మాత్రం విజన్ 2047 అని చెప్పినని మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి టీటీడీ అధికారులు పలు సూచనలు చేశారు. ఓకే థ్యాంక్ యూ వెంకట్.